నిజంగా మన తెలుగు ఆడియన్స్ దేవుళ్ళు, మన ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు. నిజంగా వాళ్ళు దాన్ని ఈరోజు ప్రూవ్ చేశారు. అసలా ఈ రోజుల్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎంత రచ్చ జరుగుతదో దానికి డబల్ చేశారు థియేటర్‌లో. థియేటర్‌లో స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ టైటిల్ కార్డ్స్ వరకు గూడా ఎక్కడా తగ్గలేదు. థియేటర్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎంత యాక్టివ్‌గా ప్రతి ఒక్క సీన్‌ని ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క సీన్‌ని రీక్రియేట్ చేశారు థియేటర్‌లో. లిటరల్లీ అది సునీల్ గారిది ఇడ్లీల సీన్ ఒకటుంటదనమాట. ఆ సీన్‌కి ఇన్ని ఇడ్లీలు తీసుకొచ్చి ఒక 50, 60 ఇడ్లీలు తీసుకొచ్చి థియేటర్‌లో ఆ సీన్‌ని రీక్రియేట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గనక ఈరోజు శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ఆ సెలబ్రేషన్‌ని చూస్తే గనక వాళ్ళ జీవితాంతం వాళ్ళే గాదు ప్రతి ఒక్క ఉదయ్ కిరణ్ అభిమాని గూడా ఈరోజు ఆ శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ప్రతి ఒక్క విజువల్ నిజంగా కళ్ళమ్మట నీళ్ళు తెప్పించింది. వాళ్ళ సెలబ్రేషన్స్ గూడా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. అంత అభిమానమా? అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఇప్పుడు ఒక 18 ఇయర్స్, 19 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఉదయ్ కిరణ్ గారి గురించి సరిగ్గా తెలియని గూడా తెలీదు వాళ్ళకి. అంటే వాళ్ళ చిన్నప్పుడు ఉదయ్ కిరణ్ గారు సినిమాలు ఏదన్నా టీవీలో చూసుండొచ్చు. కానీ ఒక చిత్రం, 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూడలేదు వాళ్ళు. కానీ ఆయన గురించి తెలుసుకొని ఉదయ్ కిరణ్ గారికి ఫాన్స్ అయ్యి ఈరోజు శ్రీరాములు థియేటర్‌లో నిజంగా పండగ చేశారు భయ్య. పండగ చేశారు నిజంగా. అంటే ఉదయ్ కిరణ్ గారు చనిపోయినప్పుడు ఆ వీడ్కోలు ఎలా పలుకుతారో థియేటర్‌లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అప్పుడు ఆ విధంగా వీడ్కోలు పలికారు. మొత్తం థియేటర్‌లో అందరూ ఆ హాట్ బెలూన్స్ తీసుకొని బెలూన్స్ గాల్లో ఊపుతూ, ఆ గులాబీ పూలేస్తూ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ప్రతి ఒక్క సీన్‌ని రీక్రియేట్ చేస్తూ డాన్సులు గాని, ఈవెన్ కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్క సీన్ నిజంగా లిటరల్లీ ఉదయ్ కిరణ్ గారు ఆ ఎంట్రీ సీన్ ఉంటదనమాట. బాల్ క్యాచ్ పట్టుకుంటూ ఉదయ్ కిరణ్ గారి ఎంట్రీ. ఫస్ట్ ఉదయ్ కిరణ్ గారు చూడగానే కళ్ళలో నీళ్లొచ్చాయి. తెలీదు ఉదయ్ కిరణ్ గారు ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనకి 'నాని' గారు తెలుసు. హీరో 'నాని' గారు ఒక ఫ్యామిలీ హీరో అన్నమాట. ఒకప్పుడు 'తరుణ్' గారు గాని, లేకపోతే ఉదయ్ కిరణ్ గారు గాని ఇలాంటి కొంతమంది ఫ్యామిలీ హీరోస్‌లో ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. అంటే మన ఇంట్లో మన సొంత అన్నని చూసిన ఫీలింగ్ వస్తది. ఉదయ్ కిరణ్ గారి సినిమాలు చూస్తుంటే ఏదో మన పక్కనే ఉన్నట్టు, మన ఇంట్లో మనిషో లేకపోతే మన పక్కింటి కుర్రోడో అన్నట్టు ఉదయ్ కిరణ్ గారి పెర్ఫార్మన్స్ ఉండేది. నిజంగా ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి హీరోని అనడం కంటే ఒక మంచి మనిషిని కోల్పోయింది నిజంగా. ఆ బాధ మనం ప్రతిరోజు మాట్లాడుకోం దీని గురించి. ఆ రోజు ఆయన చనిపోయిన రోజు దాని గురించి ఏదో న్యూస్ కవర్ చేసి, వీడ్కోలు పలికి, మౌనం పాటించి చాలా చాలా చేశారు. కానీ మళ్ళీ స్క్రీన్ మీద ఆయన్ని చూసినప్పుడు తెలియని ఒక బాధ గుండెలు బరువైపోయి తెలియని ఒక బాధ కళ్ళల్లో నుంచి తెలియకుండా నీళ్లొచ్చేసాయి. థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ ఆ క్లైమాక్స్ ఉదయ్ కిరణ్ గారు చనిపోయే సీన్ ఒకటుంటది. ఆ సీన్‌లో థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయి లిటరల్లీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను పక్కనోళ్ళని. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు. కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నారు క్లైమాక్స్. నిజంగా మన తెలుగు ఆడియన్స్ ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా అనిపించింది. ఇంతలా ప్రేమిస్తారా నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. వాళ్ళ అభిమానం చూస్తే తెలుగు ఆడియన్స్‌ని మించిన అభిమానులు నాకు తెలిసి ఏ ఇండస్ట్రీకి లేరు. ఇది తెలుగు కళమ్మ తల్లి, తెలుగు హీరోస్, తెలుగు సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం ఇది నిజంగా. ఇలాంటి అభిమానులా? నిజంగా ఆయనెవరు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ అనే అతన్ని మనం ఒక హీరోగానే చూసాము. అతనికి మనకి పర్సనల్‌గా పరిచయాలు లేవు. మన చుట్టమా? మన ఫ్రెండా? లేకపోతే మన ఇంటి దగ్గర అబ్బాయా? సొంత అన్నకి చేసినట్టు చేశారు ఈరోజు థియేటర్‌లో నిజంగా. చాలా అంటే చాలా బాధ అనిపించింది. నిజంగా ఆయన అలా సూసైడ్ చేసుకొని చనిపోవడం అదంతా ఒక్కసారిగా మళ్ళీ నాకు అలా కళ్ళ ముందుకొచ్చేసింది. చాలా అంటే చాలా నేనే ఆ సినిమా చూస్తున్నప్పుడు 4, 5 సార్లు ఎమోషన్ అయిపోయి కళ్ళల్లో నుంచి నీళ్ళు తెచ్చేసుకున్నాను. క్లైమాక్స్ సీన్‌లో ఉదయ్ కిరణ్ గారిని అంటే ఆ సీన్‌లో ఆయన చనిపోతున్నారనే బాధ కంటే గూడా, ఆ క్లైమాక్స్ అయిపోతే అందరూ మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళిపోతారు. మళ్ళీ ఉదయ్ కిరణ్ గారిని స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామనే బాధతో ఎళ్ళిపోయారు అందరూ. ఆ! ప్రతి ఒక్కళ్ళ బాధ అలా కళ్ళల్లో చాలా క్లియర్‌గా కనిపించింది. నిజంగా ఉదయ్ కిరణ్ గారు ఆయన ఆత్మ ఖచ్చితంగా ఈరోజు జరిగిన సెలబ్రేషన్ శ్రీరాములు థియేటర్‌లో జరిగిన సెలబ్రేషన్ చూసి ఆయన ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. అండ్ ఆ శ్రీరాములు థియేటర్‌లో జరిగినటువంటి ఆ సెలబ్రేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. నిజంగా ఈరోజు ఉదయ్ కిరణ్ గారు ఉంటే గనక ఇంత అభిమానం ఆయన చూసి నిజంగా ఎంతో కష్టపడి యాక్టర్ అయ్యారు. యాక్టర్ అయిన తర్వాత తన అభిమానులు చేసే సెలబ్రేషన్ అంటే మనం ఈరోజు చేసినంత సెలబ్రేషన్ ఇంతకు ముందు లేదు. ఇంతకుముందు అంటే ఉదయ్ కిరణ్ గారు సినిమాలు చేసే టైంలో థియేటర్‌కెళ్ళి క్లాప్స్ కొట్టి విజిల్స్ ఏసేవాళ్ళు గానీ, సెలబ్రేషన్స్ థియేటర్‌లో చేయలేదు. కటౌట్లు కట్టి పూలదండలేసేవాళ్ళు అంతవరకే. కానీ థియేటర్‌లో
రచ్చ రచ్చ. ఏదో ఒక ఒక తన సొంత మనిషి, తన సొంత ఇంట్లో మనిషిని ప్రేమించినంత ఇదిగా ఈరోజు తెలుగు ఆడియన్స్ ప్రేమిస్తున్నారు. నిజంగా ఇలాంటి అభిమానులు ఆహ్, చాలా అదృష్టం చేసుకొని ఉండాలి మన తెలుగు పరిశ్రమ. సో, ఇంకా మూవీ విషయానికొస్తే నేను మూవీ గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆల్రెడీ మనం టీవీలలో చాలా సార్లు చూసాము. అండ్ నేనైతే ఆ సినిమా నా చిన్నప్పుడు నేను థియేటర్‌లో చూసాను మా ఫ్యామిలీతో కలిసి. యాస్ ఇట్ ఈస్‌గా అప్పుడున్న రెస్పాన్స్ కంటే డబుల్ రెస్పాన్స్ ఇప్పుడుంది. సినిమా స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాలు ముందే థియేటర్‌లో ఉన్నారు. సినిమా థియేటర్‌లో ఎండ్ కార్డ్స్ అయిపోయిన తర్వాత గూడా ఎవ్వరు కదిలెళ్ళట్లేదు బయటికి. సినిమా అయిపోయింది. సినిమా లాస్ట్‌లో ఉదయ్ కిరణ్ గారి భుజం మీద ఒక పావురం వచ్చి వాలిన తర్వాత స్క్రీన్ ఫ్రీజ్ అయ్యి అలా సైడ్ అయిపోతది. టైటిల్స్ ఒస్తాయి. ఎండ్ కార్డ్స్. అది గూడా కూర్చొని చూస్తా ఉన్నారు. అంటే ఆ ఫ్రీజ్ అయిపోయిన ఉదయ్ కిరణ్ గారిని గూడా అలా చూస్తూ ఉండిపోయారు జనాలు. మనం నిజంగా ఒక మంచి మనిషిని కోల్పోయాము. ఆ బాధ ప్రతి ఒక్కళ్ళలో తెలుస్తుంది. ఓకే. ఎనీవే దిస్ ఈస్ రఘురామ్ మొలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. మనస్ఫూర్తిగా మన ఉదయ్ కిరణ్ గారి ఆత్మ శాంతించాలని నేను ఇంకా మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ యువర్ రఘురామ్ మొలెట్టి వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.